కానీ అలాగ పెరుగుకుంటూ వచ్చాను. నాకు 14వ సంవత్సరంలోనే వ్యసనం అలవాటైంది, సిగరెట్. 14-15 సంవత్సరంలోనే అక్కడ బీడీలు కలిసేసేవాడు. ఎవరు పాలైన అడిగితే తెచ్చిచ్చేవాడు. పెద్ద కుటుంబం కదా, బాబుగారు అయ్యగారు అని పెరుగుతూ వచ్చాను. బీడీలు కాల్చడం మొదలెట్టా చిన్నతనం నుంచే. అలాంటి దౌర్భాగ్యమైన జీవితం అనమాట. అలా మరలా మా నాన్నగారి దగ్గర రావడం, మా అమ్మగారు నాన్నగారిని కలవడం, అయినా సరే గొడవలు పడుతూనే ఉండేవాళ్ళు, ఇతరులకు సమాధానం లేకుండా ఉండేవాళ్ళు. అలాగ పెరుగుతూ వచ్చి నాకు వ్యసనాలు అనేవి మొదలైనవి. మందు తాగడం మొదలుపెట్టా. ఎప్పటి నుంచి 21వ సంవత్సరం నుంచి మందు అలవాటైంది. సర్కిల్, భయంకరమైన సర్కిల్. కనీసం ఒక 150 మంది ఫ్రెండ్ సర్కిల్ ఉండేవాళ్ళు నాకు. ఏ ఏరియాకి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నేను చేసే పని ఫస్ట్లో వృత్తి ఏంటంటే, మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఆడి దగ్గర ఎస్టీడీ వడ్డీకి తిప్పడానికి నన్ను వెనకాల తిప్పుకునేవాడు. ఆడి దగ్గర ఎస్టీడీ వడ్డీకి తిప్పి ఆడి దగ్గర డబ్బులు వసూలు చేశాడు అనమాట. రౌడీని అనమాట. డబ్బులు ఇవ్వకపోతే నైట్ 1 గంటకు కూడాను ఇళ్లలోకి వెళ్ళి డబ్బులు వసూలు చేసి వచ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి దుర్మార్గమైన బ్రతిక. వివాహం అయింది. నా భార్య చర్చికి వెళ్ళేదే, కానీ నా కోసం భయపడితే ఆగిపోయేది. నాకు యేసు ప్రభు అంటే అసహ్యంగా ఉండేవాడిని, చాలా అసహ్యంగా ఉండేవాడిని. మా చుట్టుపక్కల ఆంటీ వాళ్ళని తిట్టేవాడిని. మా ఇంటికి మణి ఆంటీ అని ఒక ఆవిడ వచ్చేది, ఆవిడ తిట్టేవాడిని. ఆ బొట్టు లేకుండా ఏంటది మొగుడు చచ్చిన మొండలా తిరుగుతున్నారు పంపలమ్మటని తిట్టేవాడిని. అలాంటి దౌర్భాగ్యమైన జీవితం అనమాట. మా వదిన గారిని తిట్టేవాడిని, ఏంటని బొట్టులు లేకుండా ఉన్నారు ఏంటని. మా ఆవిడని కూడా చర్చికి వెళ్ళడానికి వీల్లేదనేవాడిని, రూల్స్ పెట్టేవాడిని. నేను ఎప్పుడు చర్చి గుమ్మలోకి అడుగు పెట్టలేదు. అప్పుడు మా ఆవిడని కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పేవాడిని. అలాంటి స్థితిలో ఉండేవాడిని. యేసు ప్రభు అంటే ద్వేషం, నాకు భయంకరమైన ద్వేషం. అందరిలాగే నేను ఆలోచించేవాడిని. యేసు ప్రభు అంటే మనకు సంబంధించిన దేవుడు కాదు, ఆయన ఫారం నుంచి వచ్చిన దేవుడు, ఒక కులం తక్కువ వాళ్ళ దేవుడు అనే ఆలోచనలో ఉండేవాడిని. ఆయనే నిజమైన దేవుడు అని తెలియదు నాకు. అప్పట్లో చాలా భయంకరంగా ఆలోచించేవాడిని. భార్య అలా నన్ను ఓర్చుకుంటూ, నేను తాగేసి వచ్చినా, ఎన్ని డబ్బులు పాడు చేసినా, ఏ విధంగా తిట్టినా సరే తను ఓర్చుకుంటూ వచ్చి నన్ను నిలబెట్టింది. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. తన ఓర్పే నేను ఈ విధంగా నుంచుని మీ ముందు మాట్లాడడానికి కారణం. చాలా హింసలు పెట్టేవాడిని, మా ఆవిడని చాలా ఇబ్బంది పెట్టేవాడిని. అలాంటి వాడిని నా భార్య ప్రార్థన ద్వారా నేను మారాను. మీ కుటుంబాల్లో కూడాను నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడంటే నేను మారాను, మారకముందు ఉన్న జీవితం వాళ్ళు చాలామంది ఉంటారు. మార్చుకోవాల్సిన బాధ్యత ఒక భార్యగా, పెళ్ళైన వాళ్ళకైతే భార్యగా మీదే, తల్లిగా మీదే, ఒక అక్కగా చెల్లిగా ఉంటే ఆ బాధ్యత మీదే. కన్నీటితోటి మా ఆవిడ కనీసం 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఎన్ని చేసిందో లెక్కలేదు. నేను మారడం కోసం, కేవలం నా గురించి తను ఎంతో నలిగిపోయింది. తను ఎవరి కోసం ప్రయాసపడలేదు, కానీ నా కోసం నలిగిపోయి నిలబెట్టుకుంది నన్ను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మనలో కూడాను చాలా మంది కుటుంబాల్లో మారని వారు ఉన్నారు. మనం వాళ్ళు ద్వేషించడం కాదు, కానీ ఓర్పుతోటి, ప్రార్థనతోటి, ఉపవాసాలతోటి వాళ్ళు మనం మార్చుకోవాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చాలా రౌడీజంగా తిరిగేవాడిని, రాజకీయాల్లో తిరిగేవాడిని, చాలా భయంకరంగా ఉండేవాడిని. ఏ ఏరియాకి వెళ్ళినా సరే నా పేరు తెలిసేది. అంత గొడవలుగా ఉండేవాడిని. రోజుకి ఒకరినైనా కొట్టేవాడిని, రోజుకు ఫుల్ బాటిల్ మందు తాగేవాడిని, రోజుకు 3 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడిని. ఒకరోజు మందు తాగి 11 మందిని కొట్టాను. ఒకరోజు మందు తాగి 11 మందిని కొట్టాను. అదే రైతు బజార్ దగ్గర. నేను బతికేది అక్కడ, కొబ్బరికాయల వ్యాపారం చేస్తాను. 11 మందిని ఒకరోజు కొట్టాను. అలాంటి దౌర్భాగ్యాన్ని మార్చింది ఒక భార్య ప్రార్థన. ఒక భార్య ప్రార్థన శక్తి వలన నేను మారాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మా భార్య అనేక మంది దైవజనులకి నా భర్త మారాలని గోజాడుతూ ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా తినేసేది. అలాంటి ప్రార్థన వల్లే మారుతాం తప్ప మన వల్ల కాదది. మనం మార్చలేము. ఒక ప్రార్థన చేస్తూ మన నడవడిక ద్వారాగా భర్తలు కానీ, మన సహోదరులు కానీ, మన కుటుంబంలో బిడ్డలు కానీ మార్చుకోగలం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాంటి జీవితం జీవించేవాడిని నన్ను నా జీవితంలోకి నా భార్య వచ్చింది. నేను యేసు ప్రభు నాకు ఇష్టం లేదు, నీకు కావాలంటే నువ్వు ఇల్లు, అప్పటిదాకా వెళ్ళొద్దనేవాడిని. సరే నీకు కావాలంటే నువ్వు వెళ్ళు, నేను రాననేవాడిని. చర్చి దగ్గర దింపొచ్చేవాడిని, అంతవరకే.
లోపలికి రావచ్చుగా అంటే నేను రాననేవాడిని. నేను బ్రాందీ షాప్కు బార్కి వెళ్ళాను. మనం బాగా ఫ్యాన్స్ ఎక్కువ, రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లా. పొద్దున్నుంచి సాయం దాకా మందు కొట్టించేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. వెనకాల స్పాన్సర్స్ అందరూ ధనవంతులే. కేజీ బియ్యం అంటే ఎవడో డబ్బులు ఇవ్వడు. అరే ఇంట్లో బియ్యం లేవురా అంటే ఒక్కడివ్వడు. కానీ నాకు మాత్రం చక్కెర భారాన్ని ఉండేది. కనీసం ఒక్కొక్కడు 15 లక్షలు నాకు ఖర్చు పెట్టుంటారు మందుకే. మందు తాగడానికి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టిన మనుషులు ఉన్నారు నాకు తాగిపించడం కోసం. అరే ఇంట్లో బియ్యం లేవురా అంటే ఇచ్చేవాడు ఒక్క స్నేహితుడు ఉన్నాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును కాక. అలా బ్రతికేవాడిని. నేను ఒక పార్ట్నర్తో వ్యాపారం చేయడం మొదలుపెట్టాం. ఈ సీను అనే అస్టీడోడి దగ్గర నుంచి బయటకు వచ్చేసి మేము సొంతంగా కొబ్బరికాయలు వ్యాపారం చేస్తుంటే, హరిప్రసాద్ అన్న ఆయన నేను కలిపి వ్యాపారం చేస్తుంటే అనుకోకుండా ఆయనకు అనారోగ్యం పాలయ్యాడు. ఆయనకి గోడ నొప్పి వస్తుందని ఎన్నో సంవత్సరాల వాడు బాధపడుతుంటే హరికృష్ణ గారు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన సిటీ స్కానింగ్ తీయించురమ్మన్నాడు. సిటీ స్కానింగ్ తీయించుకొస్తే దేవుణ్ణి నేను ఎందుకు నమ్ముకున్నాను అనే దానికోసం ఎవరని చెప్తున్నాను. సిటీ స్కానింగ్ తీయించుకురమ్మని చెప్తే తీయించుకొచ్చాం. ఆయనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందని డాక్టర్ గారు చెప్పాడు. డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. అదో టైపు డాక్టర్ గారు మొహమ్మద్ చెప్పేస్తాడు, నువ్వు క్యాన్సర్ 1 సంవత్సరం మించి బతకమన్నాడు. ఇవిడని పేషెంట్ దగ్గర చెప్తాడా? మేమిద్దరం కూర్చుని వాటేసుకుని ఏడుస్తున్నాం. ఆయన ఏడుతున్నాడు, నేను ఏడుతున్నాను. సంవత్సరంలో చచ్చిపోతాడన్నారు. మేము అలా పట్టుకుని చాలా మందికి చెప్పి చాలా హాస్పిటల్కి తిరిగాం. విజయవాడ, హైదరాబాద్ తిరిగాం, బసవతారక, ఇక్కడ హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ తిరిగాం, కర్ణాటకలో ఆయుర్వేదం ఇస్తున్నారంటే అక్కడికి తిరిగాం. నేను బారాయపేటను వదిలేసి తన కోసం నెలలు 1000 కిలోమీటర్లు వెళ్ళేవాడిని. ఆయన నాకు తమ్ముడు కాదు, ఆయన నాకు స్నేహితుడు, మామూలుగా నాకు పార్ట్నర్, బిజినెస్లో పార్ట్నర్ అంతవరకే. అలా తిరుగుతున్న సమయంలో నా భార్య ఒకరోజు చర్చికి రావచ్చు కదా, మా దేవుడు ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడని చెప్పింది. నేను ఎటకారంగానే మాట్లాడా, అవునా చేస్తాడా అని. నేను అప్పటికి చాలా మంది దేవుడికి మొక్కేసుకున్నాను ఆయన బాగుండాలని. పనవలా సరే నా భార్య చెప్పింది కదా అని చెప్పి ఒక 7 శుక్రవారాలు రమ్మంది. ఆవిడేదో నన్ను నడిపించాలని చెప్పింది. 7 శుక్రవారాలు సన్నిధికి రా, దేవుడు స్వస్థపరుస్తాడని. నేను ఆంజనేయ స్వామి భక్తుని. నా గురించి అంబికా సెంటర్లో కాలువగట్టు పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడ నా పేరు మీద, నా పిల్లల పేరు మీద పంతులు గారు రాసుకొని ఉంటుంది. ఆయన ప్రతి నెల డబ్బులు ఇచ్చేవాడిని. అన్ని చోట్ల అప్లికేషన్ పెట్టా, రిప్లై రాలా నాకు. ఏమైందంటే 7 శుక్రవారాలు వెళ్ళాలి కదా. నా జీవన శైలి మామూలే, మందు తాగడం, సిగరెట్లు కాల్చడం, జనాలతో గొడవలాడడం, గొడవలకు వెళ్ళడం అన్ని మామూలుగానే ఉన్నా. సరే నా భార్య రమ్మంది, ఆడు బతుకుతాడు, చిన్నపిల్లలతో ఉన్నాడని ఆశతోటి ఈ చర్చికి వెళ్ళడం మొదలుపెట్టా. మా బర్నబాస్ గారని పాస్టర్ గారు, మీకు తెలిసిన ఆయనే, వెళ్ళడం మొదలుపెట్టారు. 1 వారం వెళ్ళా, నాకేమనిపించలా. 2వ వారం వెళ్ళా, పాస్టర్ గారు నన్ను తిడుతున్నాడు డైరెక్ట్గా. నా జీవితం గురించి చెప్తే తిడుతున్నాడు. ఇదేంటి ఈయనకి ఎలా తెలిసింది నా జీవితం గురించి? మా ఆవిడ చెప్పుంటుంది అనుకున్నా. మా ఆవిడకి చెప్పలా అనుకున్నా. వచ్చాక అడిగా, మీరే చెప్పుంటారని. అలా కాదు, ఆయన మాట్లాడే దేవుడు అన్నాడు. నాకు అప్పుడు ఒక ఆలోచన కలిగింది. నేను దుర్గమ్మ దగ్గరికి వెళ్ళా, వెంకటేశ్వర నేను ఎలాంటి అంటే జుట్టు మొలవనిచ్చేవాడిని కాదు, గుండు కొట్టి ఇచ్చేసేవాడిని. విజయవాడ వెళ్ళి గుండు కొట్టి ఇచ్చేవాడిని. కరెక్ట్గా మళ్ళీ 15 రోజులు అవ్వగానే చిన్నతరపు వెళ్ళిపోయేవాడిని, గుండు కొట్టి ఇచ్చేసేవాడిని. అంత భక్తి. ఎంత భక్తి అంటే ఆడవాళ్ళు కూడా చేయరు దుర్గమ్మకు పూజ. నేను అలా చేసేవాడిని. నిమ్మకాయలు దండేసి, పెద్ద దండేసి, దూపం వేసి, మంత్రాలు చదువుతూ పూజ చేసేవాడిని. ఇంట్లో దూపం వేస్తే ఎవరు కనపడేవాళ్ళు కదా, ఇంట్లో అంత దూపం వేసేవాడిని. అలాంటి భక్తుడిని అనమాట. నేను ఎప్పుడు అప్లై చేస్తున్నా కానీ రిప్లై రావట్లా. అంటే అటు నుంచి సమాధానం రావట్లే ఏ దేవుడి దగ్గర నాకు. కానీ ఈ చర్చికి రాగానే ఎవరో నాతో మాట్లాడుతున్నారు. నా గురించి తెలియదు ఆయనకి. ఆ బర్నబాస్ పాస్టర్ గారు ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకు పూర్తిగా తెలీదు. కానీ ఎవరో నాతో మాట్లాడుతున్నారు. ఇది ఏంటి, ఇందులో ఏదో మర్మం ఉందని చెప్పి మొదలుపెట్టి వెళ్ళడం. 7 శుక్రవారం వెళ్తున్నా నాలో ఏదో తెలియని వేదన లోపల కలుగుతుంది. ఆయన నాతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు అని తెలియదు కదా, దేవుడు అంటే ఏంటో తెలియదు, ఈయన మాట్లాడే దేవుడు అని నాకు తెలీదు. నేను ఎంతసేపు అన్ని చోట్ల అప్లికేషన్లు పెట్టడం, ఆ గుడి దగ్గర ఈ గుడి దగ్గర, కానీ ఎప్పుడు పంతులు గారు కూడాను నాకు రిప్లై ఇవ్వలేదు. నీకు బాగుంటుంది, పలానా జరుగుద్ది, ఏం చెప్పలేదు.
కానీ ఈయనేంటి నీ బ్రతుకు మారుస్తా, నాకు నీ హృదయాన్ని ఇవ్వు అంటున్నాడు. పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతున్నాడు. నీ త్రాగుడు విడిచిపెట్టు, నీ భవిష్యత్తు బాగుంటుందని పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈయన అప్లై చేస్తే రిప్లై ఇచ్చే దేవుడు అని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అప్లై చేశా. ఏమని అప్లై చేశానంటే, ఈ ఫలానా హరిప్రసాద్ అన్న ఆయన క్యాన్సర్తో ఉన్నాడు, ఎన్నో హాస్పిటల్కి తిప్పాము, సంవత్సరం కన్నా ఎక్కువ బ్రతకని అంటున్నారు, నీవే నిజ దేవుడు అని చెప్పి మా ఆవిడ చెప్తుంది. నీవే నిజ దేవుడు అయితే కనుక అతన్ని బ్రతికించు అని చెప్పి దేవుడికి సవాల్ ఇసిరాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి సవాలు విసిరాను, ఆయనతో నిబంధన చేసుకున్నా. ఏమనంటే, ఆయన కనుక నువ్వు బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముకుంటా, నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పి దేవుడితో నిబంధన చేసుకున్నా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ 7 వారాలు శుక్రవారాలు అయిపోయింది ముగించడం. 7వ వారం హాస్పిటల్కి వెళ్ళాం. నేను ఇక నాలో విశ్వాసం మొదలైంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా సేవకులతో ప్రార్థన చేయించేవాడిని. లోపలికి వెళ్ళేటప్పుడు అలాగే వెళ్తుంటే సంవత్సరంలో చచ్చిపోవాల్సిన ఆయన అప్పటికి 6 mm ముందు గడ్డ, ఆ గడ్డ తగ్గుకుంటూ 2 mmకి వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరంలో చచ్చిపోతానన్న వ్యక్తి ఆయన మరలా పుంజుకున్నాడు. తమ్ముడికి వివాహం చేశాడు, చెల్లికి వివాహం చేశాడు, బ్రతికే ఉన్నాడు. ఆయన్ని కూడా నమ్ముకోమని దేవుడు మాట్లాడాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన మాట వినలా. ఆయన విగ్రహారాధన చుట్టూ తిరిగాడు. దేవుడు సూటిగా మాట్లాడాడు, సేవకుల ద్వారా మాట్లాడాడు. దేవుడు నిన్ను పరిపూర్ణంగా స్వస్థపరుస్తాడు, ఆయన సన్నిధికి రమ్మని చెప్పి దేవుడు మాట్లాడినా సరే వాడు నిరాకరించి వెనుతిరిగి వెళ్ళిపోయారు. కానీ దేవాతి దేవుడు ఆయన 6 సంవత్సరాలు బ్రతికించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరంలో చచ్చిపోవాల్సిన వ్యక్తి 6 సంవత్సరాలు బ్రతికాడు. దేని వలన? విశ్వాసం వలన, ప్రార్థన వలన. నా భార్య ప్రార్థన నశించిపోవాల్సిన నన్ను రక్షించింది. నా ద్వారా దేవుడు ఇంకొకరిని రక్షిద్దామని అనుకున్నాడు, కానీ వాళ్ళు వినలా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పాడైపోయిన జీవితాలని బాగు చేయగల దేవుడు మన దేవుడు. ఎవరా దేవుడు? యేసయ్య. యేసయ్య అని చెప్పండి గట్టిగా. యేసయ్య బాగు చేయగలడు. యేసయ్య పాడైపోయిన జీవితాలని బాగు చేయగలడు. నా భార్య ప్రార్థన వలన, సేవకుల ప్రార్థన వలన నా బ్రతుకు మారింది. ఈ విధంగా మీ ముందు నుంచున్నానంటే కేవలం ఆయన కృపే. దేవుని నమ్ముకొని కూడాను వెనుతిరిగి వెళ్ళిపోయాను నేను. మా సేవకులు చనిపోయాక జాగ్రత్తగా ఉంటే, విశ్వాసంగా ఉంటే చచ్చిపోతారా అనే ఒక ఆలోచన అపవాదిగా నాలో కల్పించి మరలా నన్ను లోకంలోకి తీసిపోయాడు. మరలా తాగుళ్ళలోకి తీసిపోయాడు, మరలా సిగరెట్లలోకి తీసిపోయాడు, మరలా గొడవలోకి తీసిపోయాడు. ఏంటంటే, నువ్వు కరెక్ట్గా నీతిగా జీవిస్తే యేసుప్రభులో చూసావు సేవకుడు చచ్చిపోయాడు అని చెప్పి ఒక ఆలోచన కలగజేశాడు. నేను అప్పుడు మా వదిన గారికి ఫోన్ చేశాను, మల్లిక గారికి. యేసుప్రభులు కరెక్ట్గా ఉంటే చచ్చిపోతారా అని నేను ఆవిడ క్వశ్చన్ వేశాను. ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కాల. ఆవిడ ఏడుతూ ఫోన్ పెట్టేసింది. దేవుని మన స్తోత్రం. అలాగే అపవాదిగాడు మనకు కల్పిస్తాడు, ఆలోచన కల్పిస్తాడు. ఆ రోజులో ఆదాము గారికి అవ్వగారికి కల్పించాడు చూసారా, ఆ విధంగా మనకు ఆలోచన కల్పిస్తాడు. వాడొక రూపం దాల్చుకుని మన దగ్గరకు రాడు, కానీ మన ఆలోచనలు మార్చి మనల్ని ప్రక్కద్రోవ పట్టించడానికే చూస్తాడు. నిన్ను నన్ను దేవుడికి దూరం చేయడానికే చూస్తాడు. మనం నిత్యరాజ్యులుగా వారసులు కావడానికి వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన సింహాసనం పక్కన మనకి సింహాసనం ఉంది, అక్కడ మనల్ని కూర్చోబెడతానన్నాడు కదా. వాడికి ఇష్టం లేదు అది. అక్కడ నుంచి తోసివేయబడ్డాడు కదా, వాడికి ఇష్టం లేదు. మనల్ని మార్చడానికి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మన జీవితాలను మార్చడానికి సాక్ష్యాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నాలాంటి పాడైపోయిన జీవితాన్ని మార్చాడు. మీ ఇంట్లో కూడా మీ సహోదరులు ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు, మీ భర్తలు ఉండొచ్చు, వాళ్ళ జీవితాలు కూడా మారుస్తాడు. ప్రార్థన వలన, విశ్వాసం వలన, మన ప్రవర్తన వలన, ఓర్పు వలన ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరలా నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయినా సరే దేవుడు అనేకమైన చోట్ల నాతో మాట్లాడుతూ ఉండేవాడు. నేను తాగుతున్నా సరే త్రాగొద్దు అని ఒక పక్క నుంచి ఒక స్వరం వినపడేది, ఒక పక్క నుంచి తాగు అనేది. సన్నిధిలో ఉన్నా సరే ఒక పక్క నుంచి దేవుని స్వరం వినపడేది, ఒక పక్క నుంచి సాతానుగాడి స్వరం వినపడేది. నీ కోసం ఒకడు ఎదురు చూస్తున్నాడు రా అని సాతానుగాడు పిలిచేవాడు. సన్నిధిలో కూర్చునేవాడిని, ప్రార్థనకి వెళ్ళేవాడిని. ఒక పక్క నుంచి దేవుని మాట, ఒక పక్క నుంచి సాతానుగాడి మాట. దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తిని సాతానుగాడు హింసిస్తూనే ఉంటాడు. నేను
వెళ్ళిపోయి సన్నిధిలో నుంచి వెళ్ళిపోయి బ్రాందీ షాపులోకి వెళ్ళిపోయి స్నేహితులతో కూర్చొని తాగుతూ వదిలేసి వచ్చిన రోజులు ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు అనేకమైన సార్లు దేవుడు మాట్లాడుతూ నన్ను సరిచేస్తూనే వచ్చాడు. కొద్దిగా గొప్ప మరలా పుంజుకొని నేను సంపాదించి డబ్బులన్నీ మళ్ళీ పాడైపోయినాయి. ద్రాక్షావళి నేను, తీగలు మీరు నాలో ఉంటేనే ఫలిస్తారని దేవుడు చెప్తున్నాడు. నాకు వేరే మీరేం చేయలేరన్నాడు. కానీ నేను ఆయనకు వేరైపోయి ఆ తీగలను తెంపుకుని మళ్ళీ బయటకు వచ్చా. నా దగ్గర ఏమీ లేదు, శూన్యం అయిపోయా. అప్పుడు దాకా మంచి స్టేజీలో ఉన్నాను, పుంజుకున్నాను, బాగుంది, పర్వాలేదు పొజిషన్ అనేసరికి సాతానుగాడు పడేశాడు. చర్చిలో 2 రూపాయలు కానుకేయడానికి కూడా లేదు. కానుకల పాట పాడినప్పుడు సిగ్గేసేది. దేవుడేం చెప్పాడు? నాకు వేరై నువ్వేం చేయలేవురా అని చెప్పాడు. దేవుడి మాటను మనం నిర్లక్ష్యం పెట్టామా శూన్యంలోకి వెళ్ళిపోతాం, ఆర్థికంగా శూన్యంలోకి వెళ్ళిపోతాం. ఆయనలో ఉంటేనే ఆశీర్వాదం. లోకంలోకి వెళ్తే ఆశీర్వాదం ఒకవేళ వచ్చినా అది ఎంతో కాలం నిలబడదు, శూన్యంలోకి వెళ్ళిపోద్ది. అనారోగ్యాల పాల ద్వారా వెళ్ళిపోద్ది, ఏదో రకాన్ని వెళ్ళిపోద్ది. అది లోకంలో సంపాదన మంచిది కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరలా నేను 2 రూపాయలు కానుకేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయా. ప్రాధేయపడుతున్నా, ప్రభువు ఈ పాపం నుంచి నేను విడిపించుకోలేకపోతున్నాను ప్రభా. పాపంలో ఉండి కూడాను చిన్న పాట కూడా ఇచ్చాడు దేవుడు. అప్పుడు చిన్న పాట అది పాడతాను, అది కూడా వినండి. పాపమని ఊబిలో చిక్కుకున్నాను యేసయ్యా, లోకమని బురదలో పడి ఉన్నానయ్యా. పాపమని ఊబిలో చిక్కుకున్నాను యేసయ్యా, లోకమని బురదలో పడి ఉన్నానయ్యా. క్షమించు యేసయ్యా, కాపాడు యేసయ్యా, దయచూపు యేసయ్యా, దరి చేర్చుకోమయ్యా. క్షమించు యేసయ్యా, కాపాడు యేసయ్యా, దయచూపు యేసయ్యా, దరి చేర్చుకోమయ్యా. పాపమని ఊబిలో చిక్కుకున్నాను యేసయ్యా, లోకమని బురదలో పడి ఉన్నానయ్యా. వ్యసనంలో ఉన్నప్పుడు దేవుడు రాసిన ఆ పాట లైన్, వ్యసనంలో ఉండిపోయాను, విడిపించలేకపోతున్నాను. అది బంధకంలో పట్టేసుకుంది నన్ను. ఒక పక్క నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక పక్క నుంచి సాతానుగాడు మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు నా కుమారుడు, నువ్వు కావాలి దేవుడు అన్నాడు. ఇటు సాతాను కూడా నువ్వు కావాలంటున్నాడు. ఈ రోజున మన పరిస్థితి కూడా అంతే. దేవుడు ప్రణాళికలో ఉన్న బిడ్డల పైన సాతానుగాడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే మెలకు కలిగి ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. మనం ప్రతి క్షణం కూడా దేవుని మాటలతో, దేవుని ధ్యానంతో ఉండాలి. ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చి ఆదివారం భక్తి చేస్తే సరిపోద్ది అనుకుంటే అది మన మూర్ఖత్వమే. ప్రతి క్షణం కూడాను దేవుని తలంపుల్లో ఉండాలి. మనం చేసే పని పాటల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎక్కడ చేస్తున్నా దేవుడు తలంపులతోనే ఉండాలి. లేకపోతే పడిపోతాం. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే పడిపోయారు నేత్రాశ వలన. పెద్ద పెద్ద రాజులే పడిపోయారు శరీరాశ వలన. పెద్ద పెద్ద అధికారులే పడిపోయారు జీవపు డంపం వలన. మనమెంత? కానీ భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తేనే మనం పరలోక రాజ్యం చేరగలం, లేకపోతే చేరలేము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంకా సమయం ఉన్నప్పుడు నా జీవితం మొత్తం పూర్తిగా వివరంగా మీకు చెప్తాను. అలాంటి పాడైపోయిన జీవితాన్ని మార్చాడు దేవుడు. నేను అడిగితే దేవుడు స్వస్థపరిచాడు. నేను అడిగితే మరలా నా జీవితాన్ని నేను పశ్చాత్తాపడి ఆ తాగుడు నుంచి, బంధకాల నుంచి విడిపించుకోలేదు ప్రభు అన్నప్పుడు అనేక మంది సేవకులు, ఇర్మియా గారు, సుధాకరయ్య గారు, ఇలాగ చాలా మంది, జాషువా గారు, చాలా మంది సేవకులు నా గురించి ప్రార్థన చేసి, సేవకులతో ఎందుకు కనెక్ట్ అయి ఉంటామంటే మనము దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేస్తారని, వాళ్ళ దృష్టి మన మీద పడాలని ఆశపడేది. వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ ఎందుకు అవుతామంటే మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు మళ్ళాగా భోజనానికి ముందు, టిఫిన్ ముందు, రాత్రి భోజనానికి ముందు, పడుకునే ముందు ప్రార్థన చేయరు కదా. సేవకులు అంటే 4-5 గంటలు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనా సమయంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మన మీద ఉండే దురాత్మ శక్తులు పోతాయని
మేము ఎక్కువ దేవుని సేవకులతోటి కనెక్ట్ అయి ఉంటాం. మనం కూడా ఏంటంటే ఎక్కువ దేవునిలోనే ఉండాలి, దేవుని మాటలతోనే ఉండాలి, దేవుని ఆలోచనలతో ఉంటేనే తప్ప లేకపోతే లోకంలో పడిపోతాం. అందుకే వాక్యము మనకు మెడకి కంఠాభరణంలా ధరించుకోమంటున్నాడు, బ్రాసిలెట్ లాగా చేతికి ధరించుకోమంటున్నాడు, బాసికం వల్ల నుదుటికి ధరించుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి క్షణం వాక్యం ధ్యానంలో ఉంటే కానీ మనం జీవించలేము ఈ పాడు లోకంలో. సాతానుగాడు ఎప్పుడు పడేస్తాను కానీ చూస్తాడు, అలాగే నన్ను పడేశాడు. విశ్వాస జీవితంలో బలంగా ఉన్నాను అని నిలబడి ఉన్నాను అని తలంచుకున్నప్పుడే పడిపోయింది, పరిస్థితి దిగజారిపోయింది, చచ్చిపోదాం అనుకున్నా. మా ఇంటి ఎదురుకుండా డాబా మీద కరెంటు వైర్లు ఉండే. అప్పుడు సాతానుగాడు కలగజేసిన ఆలోచన, ఎందుకు నీ జీవితం, నీ వల్ల ఎవరికి ఉపయోగం, నీ భార్య నేర్పిస్తున్నావు, నీ పిల్లలకి ఏమైనా మేలు చేసావా అని ఒక ఆలోచన నాకు కలగజేశాడు. నీ బ్రతుకు అనవసరం, చచ్చిపో అని ఒక ఆలోచన నాకు కలగజేశాడు. కానీ దేవుడు కలగజేసిన ఆలోచన, నువ్వు నాకు కావాలి అని, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, నువ్వు నాకు కావాలి అని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చిన మనం సంపాదించుకున్నాడు. ఊరికే రక్షణలోకి రాలా మనం, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. ఆషామాషిగా రాలా యేసు ప్రభులోకి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మరలా స్వరం ద్వారా నాతో మాట్లాడి మరలా బంధకాల నుంచి విడిపించి మరలా నిలబెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యోబుకి ఏ రీతిగా వాగ్దానం ఇచ్చాడో అదే రీతిగా మరలా నేను పశ్చాత్తాపడి ఆయన పాదాల ముందు కన్నీటితో ఆయన పాదాలను కడిగి మరలా నేను చేసిన పాపాలను ఒప్పుకొని నిజముగా పశ్చాత్తాపడి ఆయన పాదాల మీద పడ్డప్పుడు మరలా ఆయన నిలబెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ ముందు ఇలాగ నిలబెట్టాడు దేవుడు, దేవాతి దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు అండి. మన జీవితాల్లో కూడా ఆశ్చర్య కార్యాలు చేయగల సర్వశక్తి గల దేవుడు అండి ఆయన. మన బంధువుల ముందు, మన స్నేహితుల ముందు, అనేకుల ముందు, గ్రామాల ముందు మనల్ని గొప్పవారుగా నిలబెట్టి హెచ్చించే దేవుడు అండి ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మునుపటి ఉన్న స్థితిలో ఉంచడండి మనల్ని, మునుపు ఉన్న స్థితిలో ఉంచడు, గొప్ప స్థితిలో నిలబెడతాడు. అలాంటి సర్వశక్తి గల దేవుడు అండి ఆయన. ఆయనకి నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉండే దేవుడు అండి ఆయన. అలాగే అప్లై చేశాను, నాకు రిప్లై వస్తూనే ఉండేది. నేను అప్లై చేసినప్పుడు అలా రిప్లై వస్తూ ఉండేది. నేను ప్రతి క్షణం కూడా నన్ను కాపాడుతూనే ఉండేవాడు, ప్రతి క్షణం కూడా నన్ను కాపాడుతున్నాడు. బండి మీద పడిపోయానండి ఒకసారి, బండి మీద తాగి అలా వస్తుంటే ఇద్దరం ఇలా పడిపోయామండి. తారు రోడ్డు మీద పడిపోతే 2 చేతులు వచ్చి నా తలని నేలకు తగలకుండా, నేను పాపపు స్థితిలో ఉన్నప్పుడు కూడాను బండి మీద ఇలా పడితే పగలదండి. 50 స్పీడ్లో వస్తున్నా, నేను 50 స్పీడ్లో వస్తున్నా. వర్షం పడింది, స్పీడ్ బ్రేకర్ దాటిద్దామని అలా దాటిచ్చి ఇలా వస్తుంటే ఇలా పడిపోయానండి. స్పాట్లో ఇలా పడిపోయాను. 2 చేతులు వచ్చానండి. 2 చేతులు వచ్చి నా తలను అలా పట్టుకొని దెబ్బ తగలకుండా అలా రోడ్డు మీద అలా దింపాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఆశ్చర్యాలు ఎన్నో చూశానండి, అలాంటి ఆశ్చర్యాలు ఎన్నో నాకు దేవుడు చేసేటండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మేము ప్రార్థన చేస్తే, మా సేవకులు ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు చేశాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అనేకులు హృదయాలు మార్చాడు, అనేకులు రక్షణలో రావడానికి దేవుడు కృప చూపించాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మేము అడిగేది కూడా అదే, మా పోకడ వరకు, ఆయన రాకడ వరకు మేము పరిశుద్ధంగా జీవించాలి, ఆయనలో ఉండాలి, ఆయనలో నమ్మకంగా ఉండాలని ఇప్పటికీ కూడా మేము కోరుకునేది అదే. వెండి బంగారాలు కాదు మనం కోరుకోవాల్సింది, ఆయన రాకడ వరకు, ఆయన రాకడలో సిద్ధపడే వారిగా ఉండాలి, పరిశుద్ధ కన్నికగా ఉండాలి. వరుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, వధువు సంఘంగా మనం సిద్ధపడి ఆయన ఎదుర్కొనే పరిశుద్ధత కలిగి ఉండాలి. నామకార్థమైన భక్తి చేస్తే ఆయనకు నచ్చదండి, నామకార్థమైన భక్తి చేస్తే ఆయనకు నచ్చదు. అందుకే నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటాను. ఆదివారం మొరపెట్టి శుక్రవారం మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానని చెప్పలేదు ఆయన. నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడు మన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే మా అన్నయ్య జీవితాన్ని కూడా మార్చాడు. ప్రార్థన వల్లనే, భార్యల ప్రార్థన వల్లనే భర్తలు మారుతారు ఖచ్చితం, భార్యల ప్రవర్తన వల్లనే భర్తలు మారుతారు ఖచ్చితం. అది వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఓర్పు వల్లనే భర్తలు మారుతారు. అది కేవలం నేను మా వదిన గారిని చూశాను, నా భార్యని చూశాను, మీలో కూడా చాలా మందిని చూశాను నేను. ఓన్లీ భార్య ప్రార్థన వలన, ఓర్పు వలన, సహనం వలన కుటుంబాలు మారుతాయండి. కుటుంబాన్ని కట్టాలంటే స్త్రీ చేతిలోనే ఉంటుంది.
కుటుంబాన్ని కట్టాలంటే స్త్రీ చేతిలోనే, కేవలం స్త్రీ చేతిలోనే కుటుంబం కట్టబడద్దని మన ప్రవర్తన, మన నడక, మన ఆలోచన దేవుడి ఆలోచన కలిగి ఉంటే కుటుంబం మొత్తం మారుతుందని ఖచ్చితంగా. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. మా కుటుంబాలు మారినాయి. మేము ఎక్కడికి వెళ్ళినా 13 మంది వెళ్తాం, చాలా ఆనందంగా ఉంటుంది. ఇవాళ మా వాళ్ళు రాలేదు కానీ మేము వెళ్తే 13 మంది వెళ్తాం. దాని గురించి వాహనం ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు మాకు. ఏ వాహనం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఫైనాన్స్లో ఏదో తీసుకుందామంటే చిన్న తీసుకుంటే మా 4 సరిపోద్ది, ఇంకొద్ది పెద్ద తీసుకుంటే 7 సరిపోద్ది. 13 మంది పాస్టర్ గారు వస్తే, పాస్టర్ గారు వస్తే ఇలాగ ఆలోచిస్తూ ఏది తీసుకోవట్లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆనందం అండి, దేవుళ్ళు ఆనందిస్తే ఆ ఆనందం వేరుగా ఉంటుందండి. ఆయనతో కనెక్ట్ అయ్యి ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే సూపర్గా ఉంటుందండి, మామూలుగా ఉండదు. అందుకే రుచి చూసి తెలుసుకోమన్నాడు ఆయన. ఆ టేస్ట్ చూస్తే వదలలేమండి బాబు, అంత కనెక్ట్ అయిపోతాం, మామూలుగా ఉండదు. నేను అలాగే కనెక్ట్ అవుతా ఉంటా. నాకు అడగాలంటే, ఏదైనా అడగాలంటే బండి మీద వెళ్తూ మాట్లాడుతూ ఉంటా. ప్రభా పలానది కట్టాలి, పలానది డబ్బులు కావాలంటాను. ఆయన నేను ఏదో దాచినట్టు అడుగుతాను ఆయన్ని. పలానది కట్టాలి, 25,000 డబ్బులు లేవు, ఎలాగంటే అలాగే వచ్చేయండి. అసలు ఇప్పటి వరకు కూడా లోటు ఉండేది కాదు. దేవుడు సన్నిధిలో కానుకేయడానికి డబ్బులు లేవన్నాను కానీ తినడానికి ఉండడానికి ఎవరి ముందు అవమానకరంగా దేవుడు నిలబెట్టలేదు. ఎప్పుడు కూడా అవమాన పరిస్థితి, ఎవడో వచ్చి డబ్బులకి పీకల మీద కూర్చొని ఎంటికాడ అప్పులోళ్ళు అలాంటి పరిస్థితి తీసుకురాలేదు. దేవుడు అంత గొప్ప దేవుడు అండి. దేవుడు నామన స్తోత్రం కలిగిన గాక. అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం మనం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడాను కలిగి ఉండాలని ఈ సువార్త సభలు ప్రయాసపడేది, సంఘాలు, సేవకులు ప్రయాసపడేది దేనికంటే ప్రాంతం మారాలని, నిజదేవుని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని. ఇలాంటి సువార్త సభల వలన అనేకమైన బంధకాల్లో ఉన్న వారిని విడిపించబడాలని, అనేకమైన ప్రాంతాల్లో సువార్త సభలు పెట్టేది అందుకోసమే, కుటుంబాలు మారాలని. కుటుంబం మొత్తం మారితే దేవుడి సన్నిధిలో ఉంటే ఆయనకు ఆనందం కదా. అందుగురించే సేవకులను రేపి సేవకులు ఇలా సువార్త సభలని, మీటింగులని, అయ్యని ఇయ్యని ఇలా పనిలేక పెడుతున్నారని చాలామంది అనుకుంటారు. విన్నా నేను చాలామందిని, ఇలా పనిలేదు, వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తూ ఉంటే పైనుంచి ఏంటి దానివల్ల ఖర్చు పెట్టేస్తా ఉంటారు అనుకుంటారు. ఎవరిస్తారండి డబ్బులు? సేవకులు గారు ఇస్తారా డబ్బులు? ఏ పైనుంచి రావండి డబ్బులు, ఆ పైనుంచి వస్తాయి, ఆయన ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాదు. అందుకే సేవకులు ఇలా ఏర్పాటు చేసేది, మన జీవితాలు మారాలని, మన బ్రతుకులు సరిచేయపడాలని, అనేకులు ప్రాంతాలు మారాలని, అనేక ప్రాంతాలు దేవుని తెలుసుకోవాలని ప్రయాసపడేది. అంతే. మనం కూడా భారం కలిగి ప్రార్థించాలి. మనం రక్షణ పొందాం, మన కుటుంబాలు రక్షణ పొందాలి, మన బంధువులు రక్షణ పొందాలి, మన స్నేహితులు రక్షణ పొందాలి, మన ప్రాంతం, మన చుట్టుపక్కల వారు కూడా రక్షణ పొందాలని ప్రయాసపడి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. దేవుడు నామని స్తోత్రం కలుగును గాక. దేవుడు మన ఈ సంఘానికి, మన ఈ ముండూరు సంఘానికి గొప్ప ధన్యత ఇచ్చాడండి. మొన్న దర్శనంలో మన కోడికలు పెట్టారు అయ్యగారు, ఊరికే పెట్టలా. మొన్న దర్శనం వచ్చిందంటే అసలు అద్భుతంగా ఉంది. ఏంటి ప్రభా దర్శనం అనగా, మెట్లు వెళ్తున్నాయి, ఇలాగా అటు నుంచి మెట్లు వస్తున్నాయి. నేను ఎక్కడ ఎక్కుంటానులే రైల్వే స్టేషన్లో అనుకున్నా. ప్రభా ఇది ఎలాంటి దర్శనం కాదని అయ్యగారు కూడా చెప్పా. ఏదో దర్శనంలో అయ్యగారు అనుకున్నాను. అలా అనుకుని దేవుడికి చెప్పేలోపు పైనుంచి బంగారం పోతున్నాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బంగారం ఎక్కడుంది? బంగారం మీద పరలోకంలో ఉంది. అరే ఇది రూట్ రా, ఇక్కడ ముండూరుకి ఇక్కడ చేసే ప్రార్థన నేను ఆలకిస్తున్నాను రా అని ఆయన చెప్పిన సమాధానం అది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దాని దర్శనం కింద చూపించాడు. దేవుని మహిమ, దేవుని ప్రభావంతో నింపుతున్నానని చూపించాడు. ఇక్కడ నాకు మొరపెట్టండి నేను వింటాను, మీ ప్రార్థన ఏందో నాకు కనుదృష్టి ఉందని చూపించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గొప్ప ధన్యత పొందుకున్నారండి, గొప్ప ధన్యత పొందుకున్నారు. దేవుని మహిమ ఈ సంఘంలో నిలబడి ఉన్నప్పుడు దేవుని మహిమ ప్రభావంతో సంఘం నింపబడి ఉంది. ఇంకా డెవలప్ అవడానికి కారణం ఆ ప్రార్థనే. మన సంఘం కూడా ఇంకా అనేకమైన ఆత్మలు రావాలి, అనేకులు నశించిపోయేవాళ్ళు రావాలంటే మన సంఘంలో కొంతమంది స్త్రీలను లేవనెత్తుకొని మనలో మనం పురుగొల్పుకొని సంఘంలో ధూపం వేస్తామంటే ఆ వెలుగు, ఆ శక్తి వలన అనేకులు ప్రభావితం అవుతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ దర్శనం చూపించాడు. అంటే గొప్ప 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 కార్యాలు దేవుడు త్వరలో చేయబోతున్నాడు. ఇంకా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీకు ఆనందంగా లేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. మన సంఘం ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అందు గురించి ఆ దర్శనం చూపించాడు. మీరు అడిగేది ప్రతి ఒక్కటి కూడాను దేవుడు దయచేయబోతున్నాడు కాబట్టి ఆ దర్శనం చూపించాడు.
ఆనాడు యాకోబుకు చూపించిన దర్శనం అది. ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి అంటే మనం మొరపెట్టేది దేవుని దగ్గరికి వెళుతుంది, మళ్ళీ రెప్పులో తిరిగి వస్తుందని దేవుడు చూపించాడు. మీరు పెట్టే ప్రతి ఒక్క మొర కూడా దేవుడు ఆలకిస్తానని దాని దర్శనానికి అర్థం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. నా జీవితాన్ని మార్చాడు. మీ కుటుంబాల్లో నాలాగా పాడైపోయిన జీవితాలు అంటే మారుస్తాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, మార్చగల దేవుడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా చేయగల సర్వశక్తి గల రాజు అయిన దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ఈసారి సమయం ఉన్నప్పుడు దేవుని చిత్తం అయితే మరలా మంచిగా సాక్ష్యం మొత్తం నాకు పూర్తిగా పంచుకుందాం. దేవునామానికి స్తోత్రాలు. అందరికి వందనాలు.